తెలంగాణలో ప్రతి ఒక్కరూ తెలంగాణ రాజకీయాలను దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు ఉద్యమకారులు మళ్ళొక్కసారి కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు సమిష్టి కృషి వల్ల వచ్చింది అనేసి వెంకటస్వామి అన్న గారు అన్నారు. సమిష్టి చేసింది ఎవరండి? అందరినీ ఏకీకృతంగా నడిపింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఆనాడు జై తెలంగాణ అంటే సంపుడో సచ్చుడో లేకపోతే జైళ్ళల్లో పెట్టుడో నరుకుడో ముక్కలు చేసుడో అట్లుంటుండే. ఆనాడి కాలంలో ఏటికి ఎదురీడినట్టు బాపు కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. పావనిగౌడ్ గారు మీరు మళ్ళీ అక్కడికే వస్తున్నారు. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో, ఏకీకరణ విషయంలో, ఉద్యమకారులందరినీ ఏకీకరణ చేయడం విషయంలో, కేసీఆర్ కాంట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఏ రకమైనటువంటి సందేహం లేదు, ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారు? దాని మీద క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అనేది ఈటల రాజేందర్ గారిని అడిగితే తెలుస్తుందండి. వెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని అడిగితే తెలుస్తుందండి. బల్క సుమన్ గారిని అడిగితే తెలుస్తుందండి. గ్యాదర్ కిషోర్ గారిని అడిగితే తెలుస్తుందండి. మధుసూదనాచారి గారిని అడిగితే తెలుస్తుందండి. ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారులైన మన స్వామి గౌడ్ అన్న గారిని అడిగినా, శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని అడిగినా, వీళ్ళందరిని అడిగినా కూడా తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి స్థానాన్ని ఇచ్చి గౌరవించుకున్నారో కేసీఆర్ గారు అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావును, వెంకటేశ్వరరావును వీళ్ళందరినీ చెప్పు. ముందు చెప్తే ఇప్పుడు నేను చెప్తా. ముందు చెప్తే చెప్పు. నీళ్ళ వాటర్ కృష్ణా జలాల మీద ఢిల్లీలో కృష్ణా జలాలు ఇవన్నీ ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్ రామిరెడ్డి గారు, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. పావనిగౌడ్ గారు నా క్వశ్చన్ వినాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత సంగతి నేను ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఉద్యమాల పురిటిగడ్డ అంటాం మనం ఉస్మానియా యూనివర్సిటీని. అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఒక ఉద్యమ కీలక నాయకుడిగా కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళలేదండి? వెళ్ళలేదా అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే డబ్బులు ఇచ్చినా అని చెప్పుకున్నాడో, ఏదైతే మీరు మాట్లాడుతుంటే నేను మధ్యలోకి రాలేదు. నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలోకి రాకండి. నేను ఒక ఉద్యమకారుని బిడ్డగా మీరు ఒక ఉద్యమకారులు కాబట్టి గౌరవిస్తున్నా. ఓకేనా? మీరు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది నిజమా కాదా? ఏమన్నంటే కేసీఆర్ గారు ఉద్యమ ద్రోహి, కేసీఆర్ గారు ఉద్యమకారులకు ద్రోహం చేసిండ్రు. ఒకరిద్దరికి అన్యాయం జరిగినంత మాత్రాన అందరు ఉద్యమకారులకు అన్యాయం చేసినట్టేనా అండి? బల్క సుమన్ గారు ఎవరండి? బల్క సుమన్ గారు ఎవరు? ఈనాడు బల్క సుమన్ క్యాతనపల్లిలో ఏం జరుగుతుంది? జగ్గారెడ్డి పోలీసులను తిడతారు, అరవింద్ గారు పోలీసులను తిడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైన దళిత బిడ్డ అయిన సుమనే కనిపించి ఆయనను 14 రోజులు రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. ఏ ఉద్యమకారుడన్నా, ఒక ఉద్యమకారుడు విద్యార్థికి ఇలాంటి అన్యాయం జరుగుతుంది అని ఎవరైనా మాట్లాడిండ్రా? క్యాతనపల్లిలో 22 సీట్లుంటే 14 సిపిఐ కాంగ్రెస్ గెలిస్తే ఇదేంటంటే ఇది కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది కాదా? ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీకి పోయింది కాదా? మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి పోయి ఏదైతే ఓపెనింగ్ చేసిండో అది కేసీఆర్ గారి విడుదల చేసినవి కాదా? ఏమన్నంటే కేసీఆర్ గారు ఉద్యమకారులకు అన్యాయం చేసిండు. అదే రాజకీయ పార్టీ నడవాలంటే నడుతుంది కదా కేసీఆర్ గారు. మరో విషయం పావనిగౌడ్ గారు, మీరు అన్నదానికే నేను చెప్తున్నాను. పావనిగౌడ్ గారు మీరు అన్నదానికే నేను చెప్తున్నాను.
ఇప్పుడు ఏ అంశం వచ్చినా కూడా తెలంగాణ అనేటువంటి అంశం లేదంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి కాంట్రిబ్యూషన్ అంశము ఇతరత్ర అంశాలు, అలాగే ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి గురించి కూడా ప్రస్తావించారు, ఆయన కూడా ఉద్యమకారుడు అని చెప్పి ప్రస్తావిస్తారు, ఇవన్నీ ప్రస్తావిస్తున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలే కదా ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఉద్యమకారులు ఎక్కడ ఉంటారు? ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ఉంటారు కానీ ఉద్యమకారులు ఎక్కడ ఉంటారు? ఇంకా ఎందుకుంటారు? ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణ, ఉద్యమాలతో పుట్టిన గడ్డ తెలంగాణ. ఆ ఉద్యమ గడ్డకు ఉద్యమ నాయకులు ఎందుకుండరు? వాళ్ళకి అన్యాయం జరిగితే కేసీఆర్ గారు ఎందుకు ప్రశ్నించారు? ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడతారు, డీకే అరుణ గారు బీజేపీలో పోతారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు బీజేపీలో పోతారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలా కడియం శ్రీహరి పోతాడు, తుమ్మల నాగేశ్వరరావు పోతాడు, వీళ్ళందరూ పోయినా కూడా ఆ రెండు పార్టీలు మంచివి. కానీ కేసీఆర్ గారు పార్టీ తెలంగాణకు అన్యాయం జరగద్దు, గుంటనక్కలో పందికొక్కలో అందరూ మన దగ్గర ఉంటే జాగ్రత్తగా చూసుకుంటాము, లేకపోతే వీళ్ళు బయటికి పోయి తెలంగాణనే నాశనం చేస్తారనే ఉద్దేశంతో కలుపుకోవడం జరిగింది. కలుపుకున్న తర్వాత వాళ్ళ ద్రోహము, వాళ్ళ అన్యాయము, న్యాయం చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అని తెలిసి కూడా ఆ ఉద్యమ ద్రోహి కింద కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్న బలి దేవత సోనియా గాంధీని బలి దేవత అన్నారు. మరి ఆయన ఎట్లా ముఖ్యమంత్రిని చేసిండ్రండి? నాకు అర్థమైతలేదు. వేరే ఉద్యమకారులు ఎవరు లేరా? ఈ కత్తి వెంకట స్వామన్న లేడా? ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేయర్రి. వీళ్ళేం చేస్తున్నారు? కొండ ప్రభాకర్ లేరా? శ్రీధర్ బాబు గారు లేరా? లేకపోతే వివేక్ లేడా? లేకపోతే ఇంకెవరు లేరా? వెంకటస్వామి గారు ఆన్సర్ ఇస్తారు. వెంకటస్వామి గారు కంటిన్యూ. ఓకే పవన్ గౌడ్ గారు, ఓకే ప్లీజ్ మనం సమాధానం విందాం, ఆన్సర్ విందాం ప్లీజ్. పవన్ గౌడ్ గారు, వెంకటస్వామి గారు కంటిన్యూ. అమ్మా, ఇప్పుడు పావని గారు మా పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి సానుభూతికి మేము ధన్యవాదాలు. మేము ఎవ్వరు సానుభూతికి ఓకే, ప్రేమను, అభిమానము, సానుభూతి దేనికైనా కూడా ధన్యవాదాలు తల్లి. బట్ ఏమైతుందంటే అయినోడే మొదలు మోసం చేసినాక కానూన్ దగ్గర ఏం అడుగుతాం తల్లి చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు, నేను ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉద్యమకారుడిగా తెలంగాణ తేవడంలో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఎవరం క్వశ్చన్ చేయలేకపోయినా, ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక అంశాలు తెలంగాణ ఉద్యమకారుడే కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఇబ్బందికరమైనటువంటి అనేక అంశాలు ఆయన చేసినాడు. అది చేసిన తర్వాత సరే ప్రజలు బేర్ చేసినారు. ఇవాళ మీరు అన్నట్టుగా పక్తు పార్టీ అంటే పక్తు రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ కూడా ఒక సముద్రము, దాంట్లో కూడా అనేక మంది వచ్చిండ్రు. మాలాంటి వాళ్ళు 10 ఏళ్ళు కొట్లాడినా పక్కకు పోయినాం. కానీ ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళనే మా పార్టీలో కూడా డామినేషన్ నడుస్తుందని మా కార్యకర్తల్లో, మా లీడర్లలో కూడా ఒకసారి జీవన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని చిన్న కార్యకర్తల దగ్గర చాలా విషయాలు ఉన్నాయి, నేను కాదనంటలేను. కానీ ఒక రాజకీయ యవనికి మీద నేను, హరీశ్వర్ రెడ్డి, కేసీఆర్ గారు మేము ముగ్గురం ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన, సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో ఎన్టీ రామారావు గారు ఒక యవనిక మీద ఒక మహానుభావుడిగా లిఖించబడ్డాడు, ఒక అది రాజకీయ అవేర్నెస్ విషయానికి వస్తే. అలాగే తెలంగాణ వస్తున్న సందర్భంగా తెలంగాణలో కూడా ఒక అద్భుతమైనటువంటి రాజకీయ వ్యవస్థను నిర్మాణం చేసుకునేటువంటి అవకాశము దాని లీడర్ గా మీకు వస్తుంది సార్. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కేసీఆర్ గారు, అదే హరీశ్వర్ రెడ్డి గారు పాపం లేరు, చనిపోయినారు. వారి ముందట అన్న మాట ఏంటంటే, ఎందుకు వెంకన్న అద్భుతమైన తెలంగాణ మొత్తం ఆదర్శవంత తెలంగాణ నిర్మాణం. ఏం జరిగిందమ్మా ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మాణం? ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మాణంలో భాగంగా కోదండరాం లాంటి ఉద్యమకారుడి యొక్క ఇంటి తలుపులు